నాకు మరింత సమయం ఉంటే ఖచ్చితంగా ఆ పని పూర్తి చేసేవాడిని. నేను కూడా ధనవంతుల కుటుంబంలో పుట్టి ఉంటే సొంత వ్యాపారం ప్రారంభించేవాడిని. నాకు ఏ కోశాన అదృష్టం లేదు. లేకపోయింటే నా జీవితం ఇలా ఉండేది కాదు. ఇలాంటి మాటలు చెప్పేవారి జీవితం ఎప్పటికీ మారదు. అలాంటి వారి దగ్గర లేనిది సమయం, డబ్బు, అదృష్టం కాదు, సంకల్పం. ఏమంటారు? అవునా? ఇట్లాంటి మాటలు మనం ఎన్నో మాట్లాడుకుంటాం. నాకు ఖచ్చితమైన పని లేదు, సొంత వ్యాపారం చేయడానికి డబ్బు లేదు, అదృష్టం లేదు, ఎవరైనా సహాయం చేసింటే బాగుండే అనేసి ఇట్లాంటివి ఎన్నో అనుకుంటాం. కానీ తను అనుకునేది ఫస్ట్, తన సంకల్పం అనేది ఫస్ట్ అనుకోడనమాట. ఎవరో ఒకరి చెయ్యాలి, ఎవరో ఒకరి వచ్చి మనకు సహాయం చేస్తేనే మనం ముందుకు అవుతాము అని ఎదురు చూస్తూ ఉంటారు. అలా చూసేదానికంటే ఫస్ట్ నీ అంతకు నువ్వు దృఢ సంకల్పం తీసుకుంటే కదా, ఆ సంకల్పం చేసుకొని నువ్వు అడుగు ముందుకేస్తేనే కదా ఆ దేవుడు అనేది కూడా నీకు సహాయపడతాడు. నీ అంతకు నువ్వు అనుకుంటూ అలా కూర్చొని అరే వాడొచ్చి చేసింటే బాగుండే, వీడొచ్చి చేసింటే బాగుండే అని అనుకుంటూ కూర్చుంటే ఎవరు చేయరండి. నీ అంతకు నువ్వు చేసుకోవాల్సిందే, నీ అంతకు నువ్వు ప్రారంభించాల్సిందే. అవునా కాదా? ఇప్పుడు ఎవరి పనిలో వాళ్ళు ఉంటారు. నువ్వు పని చేస్తుంటే నువ్వు కొద్దిగా ఒక అడుగు ముందుకేస్తేనే కదా, అరే నువ్వు ఒక అడుగు ముందుకేసావు, సరేరా బాగుంది, నేను కూడా ఒక చెయ్యి వేస్తాను, పద నువ్వు ముందుకు పద అని అంటారు. కానీ మనం వెనకాల వచ్చి ఎవరు తోస్తూ ఉంటారు, నువ్వు ఇది చెయ్యి అంటే ఆయనకి ఆయనంతకు ఉండాలా, నేను ఈ పని చెయ్యాలా అని అనుకుంటేనే అవుతారు. కానీ ఎవరొచ్చి ఎంత తోసినా కూడా ముందు కాదు. ఒక సామెత ఉంది కదా, ఏంది, ఒక గుర్రాన్ని నీళ్ళ దాకా తీసుకెళ్తారంట కానీ నీళ్ళు తాపలేరు అనేసి. అంతే కదా, నీళ్ళ దాకా ఎంత తీసుకెళ్ళినా కూడా తనకి నీళ్ళు తాపలేము. తనకి నీళ్ళు తాగాలనిపిస్తేనే తాగుతుంది. అట్లాగే తనకు ఒక సంకల్పం ఉండాలి. తనకు ఆ సంకల్పం లేనిదే నువ్వు చేయరా ఏదో ఒక వ్యాపారం చేయరా అంటే ఎట్లా చేస్తాడు? తను కూడా నేను చెయ్యాలి, నేను సాధించాలి, నేను ఈ పని చేస్తే బాగుపడతా అనుకుంటేనే వాడు ముందుకైతాడు. లేకుంటే ముందుకు కాడు. ఏ పని కూడా సక్సెస్ కాలేదు. కాబట్టి ఎవరికైనా కూడా తన సంకల్పం అనేది గట్టిగా ఉండాలి. నేను సాధించగలను అని నమ్మకం ఉండాలి. నమ్మకం ఉంటేనే ముందుకైతాడు, లేకుంటే వేస్ట్. అవునా కాదా? ఏమంటారు చెప్పండి? నాకు కూడా డిఐవైస్ చేయాలంటే బాగా ఇష్టం. కానీ ఈ మధ్య స్టార్ట్ చేశాను. చిన్నగా చేద్దామనేసే కదా నేను మెల్లగా ప్రారంభించాను. కానీ ఇవి చేస్తుంటే నాకు ఒక రిలాక్సేషన్ అంటారు కదండి, అన్నీ మర్చిపోయి దానిపైన పడి ఇది ఇట్లా చేస్తే బాగుంటుంది, అట్లా చేస్తే బాగుంటుంది అని చేసుకుంటూ పోతుంటే ఒక రకమైన మనశ్శాంతి అంటారు, ప్రశాంతత, మనశ్శాంతి, ఒక రకమైన ఇంట్రెస్ట్ అంటారు కదండి. అట్లా ఇంట్రెస్ట్గా ఒకదానికి ఒకటి చేస్తూ నాకు వచ్చిన ఆలోచనతో చేసుకుంటూ పోతుంటే ఒక రకమైన ప్రశాంతంగా అనిపిస్తుంటుంది. ఏదైనా పని చేస్తేనే కదా, చేయకుండా ఖాళీగా కూర్చుంటే ఇది కాదు. ఉత్తగా ఊహల్లో పోతుంటే ఏ పని ఊహలతోనే కానీ ముందుకు కాదంటారు కదా. అది చేస్తుంటేనే మనకు అనేది ముందుకు వస్తుంటుంది అన్నమాట. అట్లాగే నేను ఒక డిఏవై చేశాను. ఈ డిఏవై ఎలా ఉంది అనేది ఒకసారి చివరిదాకా చూసి నాకు ఒకసారి సలహా ఇవ్వండి, కామెంట్స్ చేయండి. ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనేది నాకు ఒకసారి, నేను ఏం మార్చుకోవాలి, ఇది చేసుకుంటే బాగుంటుంది అనేది నాకు సలహా ఇస్తే కూడా నేను కొద్దిగా నేర్చుకుంటాను, తెలుసుకుంటాను కూడా. దీంట్లో నేను చాలా తప్పులు చేసి ఉండొచ్చు. తప్పులు చేస్తేనే కదా ఏదైనా తప్పు అనేది ఒప్పు అనేది మనకు తెలుస్తుంటుంది. నాకు కూడా తప్పు ఏంది, కరెక్ట్ ఏంది అనేది మీరు నాకు నేర్పిస్తే నేర్చుకుంటాను. ఇది ఇలా చెయ్యండి, ఇది చేస్తే బాగుంటుంది, అది చేస్తే బాగుంటుంది అని సలహా ఇస్తే కూడా నేను తెలుసుకుంటాను కూడా. ఇంకా నేను ఏ రకమైన డిఏవై చేస్తే బాగుంటుంది అనేది కూడా సలహా ఇస్తూ ఉండండి, కామెంట్ బాక్స్లో చెప్తూ ఉండండి నాకు. అయితే నేను ఇది దివాళీకి సంబంధించి ఈ డిఏవై చేశాను.
ఎలా ఉందో మీరు చూసి చివరి వరకు చూసి నాకు కామెంట్స్లో చెప్తూ ఉండండి. ఇట్లాంటివి నేను షార్ట్లో కూడా చేశాను. దివాళీకి సంబంధించినవి షార్ట్లో చాలా మటుకు చేశాను. అవి కూడా చూసి ఏ విధంగా ఉంది అన్నది చెప్తూ ఉండండి నాకు. ఇంకా కొత్తవి ఏ విధంగా చేస్తే బాగుంటుంది అన్నది కూడా చెప్పండి. నేను ఇప్పుడిప్పుడే చిన్నగా తయారు చేస్తున్నాను. మీకు ఎలా అనిపిస్తుంది అన్నది కూడా చెప్తూ ఉంటే బాగుంటుంది అని. ఇంకా మీరు ఏ విధంగా తయారు చేస్తున్నారు, మీరు కొత్తగా దివాళీ ఏ విధంగా చేసుకుంటారు, అంటే డిఐవైస్ కొత్త డిఐవైస్ ఇల్లుని ఎలా అలంకరించుకుంటారు అన్నది కూడా నాకు కామెంట్స్లో చెప్తూ ఉండండి. నాకు కొద్దిగా, ఎందుకంటే నాకు ఒక మోటివేషన్ అనమాట. మీరు ఇవన్నీ చెప్తా ఉంటే నాకు ఒక రకమైన మోటివేషన్ ఉంటుంది అనమాట. అరే నాకంటూ కొద్దిగా చెప్తున్నారే, నేను ఈ విధంగా చేయాలా అనేది నాకు మోటివేషన్ వస్తుంటుంది అనమాట. అందుకనేసి నాకు కామెంట్స్లో చెప్తుంటే బాగుంటుంది అన్నది నా కోరిక. ఇంకా దివాళీ ఎలా సెలబ్రేషన్ చేసుకుంటారు, మీరు ఎలా చేసుకుంటారు, మీ ఇంట్లో మీరు ఎలా అలంకరించుకుంటారో కూడా చెప్తూ ఉండండి.